రాజశేఖర్ రెడ్డి లాంటి ఒక గొప్ప నాయకుణ్ణి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేవలం ఒక హెలికాప్టర్ క్రాష్ ద్వారా కోల్పోయారు అంటే టెక్నాలజీని మనం సరిగ్గా వాడుకోవట్లేదు అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అప్పుడు వర్షాలు అవి ఉన్నాయి అయినా కానీ పర్వాలేదని ఆయన హెలికాప్టర్ తీయమన్నారు అని ఒక యాంగిల్, తర్వాత కుట్రపూరితమైనటువంటి యాంగిల్, ఆయన కావాలని చంపేశారు ఎవరు అనేటువంటి యాంగిల్, ఇవన్నీ రకరకాల మాటలు వినిపించి ఇవి కూడా ఎక్కడ ఫలితాలు ఇవ్వలేదు. వాతావరణం వల్లే ఈ హెలికాప్టర్ క్రాష్ జరిగింది అనేటువంటి మాట అయితే అల్టిమేట్ గా సిబిఐ బయటకి ఇచ్చినటువంటిది ఫైనల్ గా. అయితే ఇంకొక గొప్ప నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఆ రకమైనటువంటి కుట్ర చేస్తున్నారు ఆయన మీద. ఆయన కూడా ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాలని, అప్పట్లో రాజశేఖర రెడ్డిని తొలగించుకున్నారనే ఆరోపణలు ఉన్నట్టు ఇప్పుడు చంద్రబాబును కూడా తొలగించుకోవాలని ఎవరన్నా ఎదురు చూస్తున్నారా, దానికోసమే బిగ్ బిగ్ ప్లాన్స్ వేస్తున్నారా ఆయన్ని లేపేయడానికి అనేటువంటి మాట ఎక్కువగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో, తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. నిజానికి అసలు ఏం జరిగింది? ముంబై నుంచి పూణేకి ఒక హెలికాప్టర్ వెళుతుంది. వెళుతున్నటువంటి మధ్యలో దారిలో ఒక పెద్ద అంటే ఆమ్, ఆ, ఏమంటారు దాన్ని, క్లైమేట్ కండిషన్స్ వల్ల ఒక పెద్ద చెట్టుకి గుద్దుకుని హెలికాప్టర్ క్రాష్ అయింది, అంటే పడిపోయింది. పడిపోయినప్పుడు అందులో ఉన్నటువంటి పైలట్ కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ అదృష్టవశాత్తు ఏం అవ్వలేదు. ఇలాంటి సంఘటనలు జనరల్ గా ప్రాణ నష్టం ఉంటుంది, కానీ అదృష్టవశాత్తు ఏమీ జరగల. ఇది జరిగినటువంటి కొన్ని గంటల్లోనే సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఒక బిగ్ న్యూస్ హల్చల్ చేసింది. అదేంటంటే చంద్రబాబు నాయుడు చంపాలని చూస్తున్నారు, దానికి బిగ్గెస్ట్ సాక్ష్యం ఇదే. ముంబై నుంచి పూణేకి కాదు, ముంబై నుంచి విజయవాడకి వస్తుంది ఈ యొక్క విమానం. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఏపీ ఏవియేషన్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ నరసింహరావు ఈయన పేరు. ఈయన ఒత్తిడితో హెలికాప్టర్ ముంబై నుంచి విజయవాడకు రప్పిస్తున్నారు. జనరల్ గా ఏ హెలికాప్టర్ అయినా సీఎంలకు వాడేది 10 సంవత్సరాల కంటే ఎక్కువ వాడరు, కానీ ఇది ఎప్పుడుదో పాత హెలికాప్టర్. ముంబై నుంచి ఈ పర్టికులర్ ఏవియేషన్ కి సంబంధించినటువంటి కోఆర్డినేటింగ్ ఆఫీసర్ నరసింహరావు పని కట్టుకుని చంద్రబాబు కోసం ఇది రప్పించేటువంటి ప్రయత్నం చేశాడు, ఒత్తిడి చేసి దాన్ని తెప్పించే ప్రయత్నం ఆయన చేశాడు. ఆయన ఉద్దేశం చంద్రబాబును చంపడమే, అందుకే దీన్ని తెప్పిస్తున్నారు. అదృష్టవశాత్తు దారిలోనే అట్లా ఇది జరిగింది అనేసి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో దీని గురించి విపరీతంగా వైరల్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే కాసేపు అనుకుందాం, నిజమా కాదు తర్వాత చూద్దాం. ముందు కాసేపు అనుకుందాం, నిజంగానే ఈ నరసింహారావు ఆ టైప్ ఆఫ్ ప్రయత్నం చేశాడు అని అనుకుంటే, ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిని చంపడం అంటే అది ఎన్ని కోట్లు ఇచ్చినా చేస్తారా మీరు? కోటాను కోట్లు ఇచ్చినా నేనైతే చేయను. ఎందుకంటే చాలా ఈజీగా దొరికిపోతాం రేపు పొద్దున. ఎంత పెద్ద ఇదైనా గతంలో వేరు, ఇందిరాగాంధీని చంపారు, రాజీవ్ గాంధీని చంపారు అంటే ఆ కథలు వేరు, ఆ వ్యవహారాలు వేరు, అది సిక్కులకు సంబంధించిన వ్యవహారం. ఇప్పటికైనా జరగవచ్చు, టెర్రరిస్టులు, నక్సలైట్లు, మావోయిస్టులు, ఆ కథ వేరు. ఒక ఏవియేషన్ ఆఫీసర్ గా ఉండి ఒక బంగారం లాంటి ఉద్యోగం చేసుకుంటూ జీవితం ప్రశాంతంగా బతుక్కోకుండా ఒక సీఎం అని లేపేసే అంత రిస్క్ తీసుకుంటామా? చాలా మూర్ఖత్వం కనిపించింది. రెండోది, దీని మీద చాలా క్లియర్ కట్ గా మహారాష్ట్ర పోలీస్ అధికారి సమాధానం చెప్పారు. చంద్రబాబు గారి కోసం వస్తున్న హెలికాప్టర్ క్రాష్ అయ్యిందన్నమాట పూర్తిగా అబద్ధం. గ్లోబల్ వెక్టా ఏవియేషన్ కంపెనీకి చెందినటువంటి ఒక ప్రైవేట్ హెలికాప్టర్, పైగా గవర్నమెంట్ కూడా, గ్లోబల్ వెక్టా ఏవియేషన్ కంపెనీకి సంబంధించిన హెలికాప్టర్లు కూడా అద్దెకేస్తుంటారు. మనం ఎప్పుడు ఎక్కం కానీ డబ్బున్న వాళ్ళంతా హెలికాప్టర్లో తిరుగుతారు అబ్బా శుభ్రంగా. క్లౌడ్స్ పైకి కూడా వెళ్ళక్కర్లేదు కదా, అవి హ్యాపీ క్లౌడ్స్ కింద తిరుగుతే ఏవియేషన్ వాళ్ళతో బేసిక్ రెస్పాన్స్ పెట్టుకుంటే చాలా శుభ్రంగా తిరుగుతూ ఉంటారు. విమానం అంటే క్లౌడ్స్ పైకి వెళ్తుంది కానీ మీరు, అందుకే ఎప్పుడైనా మనం విమానాల కంటే కూడా ఎక్కువగా మనం క్లౌడ్స్ కింద ఉండేటువంటి హెలికాప్టర్ సౌండ్ కి మనం ఎక్కువ చూస్తే వెంటనే కనిపిస్తుంది హెలికాప్టర్. విమానం బాగా ఎత్తులో ఉంటది కాబట్టి పెద్దగా కనిపించదు. సో ప్రైవేట్ పీపుల్, డబ్బున్న వాళ్ళందరూ కూడా ఇలాంటి కంపెనీలు, గ్లోబల్ వెక్ట్రా ఏవియేషన్ చాలా ఫేమస్, గ్లోబల్ వెక్ట్రా ఏవియేషన్ అనేది ఈ కంపెనీకి సంబంధించిన విమానాలని వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. మన బస్సుల్లాగా, మన కారుల్లాగా అద్దెకి మనం కార్లు ఎట్లా తీసుకుంటాం అట్లా వాళ్ళు అద్దెకి విమానాలు తీసుకు తిప్పుతుంటారు. దాని కంపెనీ పేరు గ్లోబల్ గ్లోబల్ వెక్ట్రా ఏవియేషన్. సో ఈ కంపెనీ వాళ్ళు ఏ మరమ్మతుల పనో ఇంకో పనో, మన కారు పని చేయకపోతే ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి రిపేర్ చేయించుకున్నట్టుగా వాళ్ళు ముంబై నుంచి పూణే తీసుకెళ్ళి రిపేర్ చేయించుకొని తీసుకెళ్తున్నారు. అది ఆ గ్యాప్ లో చెట్టుకు తగిలి అది కింద పడిపోయింది. దాంతో పైలట్ కి తీవ్ర గాయాలయ్యాయి, మిగిలిన వారు స్వల్ప గాయాలయ్యాయి. ఈ హెలికాప్టర్ పూణేకి 35 కిలోమీటర్ల దూరంలో పౌద్ పోలీస్ స్టేషన్ పరిధి కొందువాలే దగ్గర కుప్పగోలింది. ఉన్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇబ్బందితో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ హెలికాప్టర్ ముంబై నుంచి బయలుదేరిన సమయంలో వాతావరణం బాగానే ఉంది. మధ్యలో పూణే సమయంలో పౌద్ ప్రాంతానికి వచ్చేసరికి వర్షాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో హెలికాప్టర్ దింపేందుకు ప్రయత్నం చేస్తుంటే తుమ్మ చెట్లు ఉంటాయి కదా, చాలా పెద్ద పొడుగుగా తుమ్మ చెట్లు,
అంటే వాతావరణం బాలేదు, మనం దిగిపోదామని ట్రై చేస్తున్నాడు పైలట్. దిగిపోతున్న టైంలో తుమ్మ చెట్టు గుద్దుకుని పడిపోయింది. దాంట్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ చిన్న చిన్న గాయాలే గాని పైలట్ కి మాత్రం ఎక్కువ గాయాలయ్యాయి. పైలట్ ఆనంద్, ప్రయాణికులు వీర్ భాటియా, అమర్దీప్ సింగ్, ఎస్పీ రాము వీళ్ళందరూ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ మొత్తం వ్యవహారాలన్నీ పూణే రూరల్ ఎస్పీ పంకజ్ దేశ్ముఖ్ అనే ఆయన, పూణేకి సంబంధించిన ఆయన ఏం చెప్పాడంటే, ఆయన ఇది మీ ఆంధ్రప్రదేశ్ ఏమాత్రం సంబంధించినటువంటిది కాదు, అసలు గవర్నమెంట్ వెహికలే కాదు, ఇది ప్రైవేట్ వెహికల్. మీ చంద్రబాబు నాయుడిని ఎవరన్నా అంటే ఈ ఈ ఈ ఆస్పెక్ట్ వరకు మీ చంద్రబాబు నాయుడు వరకు అయితే ఎటువంటి డేంజర్ కాదు. ఇది ఏ నరసింహారావు మమ్మల్ని పిలిచి ఇలా చేయమనో లేకపోతే పంపించమనో అడగలేదు. అసలు ఇది ప్రైవేట్ వెహికల్, ప్రభుత్వానికి అద్దెకిచ్చే కంపెనీయే కాదు ఈ వెక్ట్రా కంపెనీ అనేది అనేసి అని చాలా క్లియర్ గా క్లారిటీ ఇచ్చాడు. సో చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారనేసి ఈ వీడియో చేయదలుచుకున్నా. సో అందువల్ల వీళ్ళనంత ఎక్కువ మందికి ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో అక్కడ పంపించాం. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ కంటే మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది. ఒకడెవడో ఇందాక ఎవరో నా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్తుంటే చూసా, దీని మీద ఇదే టాపిక్ మీద వీడియో తీసి ఇదే టాపిక్ చంద్రబాబుకి సంబంధించి ఇట్లా అసలు బ్యాక్ ఎండ్ చెక్ ఏం చేసుకోవాలా మనోడు, బ్యాకప్ చెక్ ఏమి చేసుకోవాలి, నిజంగా చంపైపోతున్నారు, చంపేయడానికి కుట్ర చేశారు, ఆ టైప్ లో మాట్లాడేసి లాస్ట్ లో చంద్రబాబు నాయుడు తోపు అది ఇది అని చెప్పి ఏదో మాట్లాడుతున్నాడు ఆవేశం. చంద్రబాబు తోపు అయి ఉండొచ్చు, బట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు నిజంగా ఇది జరిగిందా లేదా ఆఫీసర్లు చెప్తున్నారు క్లియర్ కట్ గా ఇది అసలు ఏపీకే సంబంధం లేని వ్యవహారం అని. అయినా కానీ కొంతమంది మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు, కొంతమంది కంగారు పడుతున్నారు. మరి వీరాభిమానులు ఉంటారు చంద్రబాబు లాంటి వాళ్ళకి, డెఫినెట్లీ వాళ్ళందరికీ అందేలాగా తెలుగుదేశం పార్టీ వాట్సాప్ గ్రూప్ నుండి ఫేస్బుక్ గ్రూప్ నుండి అక్కడ షేర్ చేయండి. ఇది ఏమాత్రం ఈ అంశం వరకు చెప్తున్నా, ఇది ఏమాత్రం కుట్రపూరితమైన చర్య కాదు. ఇది ఈ పూణే ముంబైకి మధ్య సంబంధించిన ఒక హెలికాప్టర్, ప్రైవేట్ హెలికాప్టర్ సంబంధించిన ప్రమాదం. ఆంధ్రప్రదేశ్కి అది రావట్లేదు, ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేదు చంద్రబాబు నాయుడు మీద. ఈ అంశం వరకు కుట్ర అయితే కాదు. మిగతా రేపొద్దున ఏమైనా వస్తే మనం దాని మీద మళ్ళీ మాట్లాడదాం.